నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కడప జిల్లా దువ్వూరు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు మండల స్థాయి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లా డిపిఎంఓ శశిభూషణ్ రెడ్డి, డాక్టర్ వి సుధా, డాక్టర్ రాజేష్, డాక్టర్ ఎన్ పవన్ కుమార్, డాక్టర్ ఖలందర్ ఖతీబ్, డాక్టర్ హెచ్ సురేష్ బాబు, డాక్టర్ ఎస్ రోషిని, డాక్టర్ హేమలత, ఐసిటిఎస్ సూపర్వైజర్లు వరలక్ష్మి, సౌజన్య, అంగన్వాడీ టీచర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దువ్వూరులో స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ అనే ప్రోగ్రాం కింద ఇక్కడ మనం క్యాంప్ కండక్ట్ చేశాం. మన జిల్లాలో మొత్తం 479 క్యాంపులు జరుగుతున్నాయి. అందులో 51 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 30 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, తర్వాత 387 విలేజ్ హెల్త్ క్లినిక్లో ఈ క్యాంపులు జరుగుతాయి. పిహెచ్సి స్థాయిలోనూ తర్వాత యూపీఎస్సి స్థాయిలోనూ మనకు స్పెషలిస్ట్ డాక్టర్లను మనం ఇక్కడ డిప్యూట్ చేశాము. దాంట్లో గర్భవతులను చూడడానికి గైనిక్ స్పెషలిస్ట్ను, చిన్నపిల్లల కోసం పీడియాట్రిషియన్ను, చెవి ముక్కు సమస్యకు ఈఎన్టీ డాక్టర్ను, కంటి సంబంధించి ఆప్థాల్మిక్ డాక్టర్లను, తర్వాత డెంటల్ సంబంధించిన సమస్యలను అన్నీ కూడా చూడడానికి మనము డెంటిస్ట్ డాక్టర్లను కూడా ఇక్కడ పంపించాము. ముఖ్యంగా ఎక్కడైతే ఆరోగ్యవంతమైన స్త్రీ ఉంటే అక్కడ ఆ కుటుంబాలన్నీ కూడా సంతోషంగా ఉండడమే కాకుండా మనం ప్రజలు దేశపు అంతా కూడా ఎంతో ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వము సెప్టెంబర్ 17వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. దీంట్లో తల్లి బిడ్డల ఆరోగ్యంకు సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా చూస్తున్నారు. సో మెటర్నల్ హెల్త్కు సంబంధించినవి చూసి అక్కడ తల్లులకు కార్డులు ఇవ్వడము, తర్వాత వాళ్ళకి ఏఎన్సీ చెకప్స్ చేయడము, వాళ్ళకి హెచ్పి టెస్టులు, తర్వాత హెచ్ఐవి విడిఆర్ఎల్ టెస్టులు ఇవన్నీ చేయడము, తర్వాత చిన్నపిల్లలు అయితే వాళ్ళ ఆరోగ్యం గురించి చూడడానికి పీడియాట్రిషను, తర్వాత వ్యాక్సినేషన్ ఏదైతే వాళ్ళకు నిరోధక మందులు ఇస్తామో వాళ్ళ యొక్క వయసును బట్టి వెంటనే ఇవ్వడము. అదేవిధంగా ఎన్సిడికి సంబంధించి మనము ఎన్సిడి 4.0 అని ఈ కార్యక్రమం కూడా మన రాష్ట్ర ప్రభుత్వం లాంచ్ చేసింది. దీంట్లో ఓరల్ క్యాన్సర్సు, సర్వైకల్ క్యాన్సర్సు, బ్రెస్ట్ క్యాన్సర్ల గురించి కూడా స్క్రీనింగ్ మన సిహెచ్ఓ స్థాయిలో విలేజ్లలోనూ అదే విధంగా ఏఎన్ఎంస్ కూడా ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఇంకా ఏదైనా వీళ్ళకి ఈఎన్టీ సమస్యలు కానీ, కంటి సమస్యలు కానీ, డెంటల్ సమస్యలు కూడా మొత్తం అన్ని ఆరోగ్యపరంగా స్త్రీలను పిల్లలను గమనించి వాళ్ళల్లో చూడడం వలన మనకేంటంటే ఇన్ఫాంట్ మార్టాలిటీ రేటు, మెటర్నల్ మార్టాలిటీ రేట్ తగ్గుతుంది. సో ఇప్పటికే మన రాష్ట్రము ఇతర రాష్ట్రాల కంటే ముందంజలో ఉండి చుట్టుపక్కల 4 రాష్ట్రాలలో అత్యంత తక్కువగా మన మెటర్నల్ మార్టాలిటీ రేట్ కూడా 30%కు వచ్చింది. సో ఇది ఇంకా తగ్గి మనకు విదేశాలలో ఉన్న స్థాయికి 10%కు అట్లా రావాలని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని చర్యలు తీసుకుంది. సో ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ వినియోగించుకొని ఇది మనము పిహెచ్సి స్థాయిలోనే కాకుండా గ్రామ స్థాయిలో జరుగుతున్న క్యాంపులలో కూడా అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని వినియోగించవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మనకు సెప్టెంబర్ 16వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వస్థ నారీ సశక్తి పరివార్ అనే కార్యక్రమం ఒకటి ఉంది. తర్వాత మనకు సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 17 వరకు పోషణ్ మా అనేది కూడా ఒక నెల రోజుల పాటు పోషణ వేడుకలకు సంబంధించిన ప్రోగ్రాం కూడా ఉంటుంది. మనం ఈ రెండింటితో భాగంగా ఈరోజు ఇక్కడ దువ్వూరులోని పిహెచ్సిలో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక కుటుంబంలో ఒక స్త్రీ ఎంత ఆరోగ్యంగా ఉంటుందో ఆ కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది అనేది ఈ ప్రోగ్రాం యొక్క కాన్సెప్ట్ అనమాట. అదేవిధంగా మేము ఈరోజు మేము మా అంగన్వాడీ సెంటర్స్లో ఏ విధంగా సర్వీసెస్ అందిస్తాము, గర్భవతుల బాలింతలకు ఏ సర్వీసెస్, 6 to 3 చిల్డ్రన్కి ఏ సర్వీసెస్ అందిస్తాము, తర్వాత 3 to 6 చిల్డ్రన్కి ఏ సర్వీసెస్ అందిస్తాము, తర్వాత పిల్లలకు గ్రోత్ ఏ విధంగా తీస్తాము, తర్వాత పోషకాహారం వాళ్ళకి ఏ విధంగా ఇస్తాము, ఇవన్నీ కూడా మేము ఈరోజు కూడా ఇక్కడ అందరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా బెనిఫిషరీస్కు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము వివరించి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు కూడా మహిళలు కూడా ఈ విధంగా న్యూట్రిషన్ ఫుడ్ ఏ విధంగా తీసుకుంటే వాళ్ళకు పుట్టబోయే బిడ్డ ఎంత ఆరోగ్యంగా పుడుతుంది, తర్వాత వాళ్ళ కుటుంబం అంతా బిడ్డ ఆరోగ్యంగా పుడితేనే కదండి కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి మేము తల్లి బిడ్డను కేర్ ఏ విధంగా తీసుకుంటామో ఈ విషయాలకన్నిటికీ సంబంధించినవి మేము వీళ్ళకందరికీ బెనిఫిషరీ అందరికీ వివరించడం జరుగుతుంది.